హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పుదీనా పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. నా పద్ధతిలో నేను చేశానండి. సో ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఒక 7 తీసుకున్నానండి. ఇవి చాలా కారం ఉన్నాయి, చూసుకొని వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 7 తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర, ఇది వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 లవంగాలు వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు చెక్క, అలాగే టమోటా మీడియం సైజ్ తీసుకున్నానండి, బాగా పండింది. దాన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు, తర్వాత సాల్ట్, ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను నేను, 1.5 స్పూన్ వేసుకున్నాను. సో ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్నాను చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది మనం తాలింపు వేసుకోవడానికండి. నేను ఇక్కడ బిర్యానీ ఆకు మర్చిపోయాను, సో మీరు యాడ్ చేసుకోండి బిర్యానీ ఆకు. సో ఇప్పుడు ఒక స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని, ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. సో జీలకర్ర, చెక్క, లవంగ, అలాగే స్టార్, ఇలాచి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం కొంచెం పక్కన పెట్టుకున్నాం కదండి పుదీనా, అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, అది వేసుకోవాలి. అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది బాగా కలపాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం బఠానీ పెట్టుకున్నాం కదా, ఆ బఠానీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అప్పుడు నేను 1.5 వేసాను కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసాను. తర్వాత లాస్ట్లో మనం టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు సాల్ట్. సో అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇది బాగా వేగిందండి. సో ఇలా వేగాలి బాగా. తర్వాత నేను ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నానండి. ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ కప్పుతో, రైస్ కప్తో పెట్టుకున్నాను 2 కప్పులు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న రైస్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ రైస్, ఆ పుదీనా ఫ్లేవర్ అంతా రైస్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాను కదండి, 2 కప్పుల రైస్కి 4 కప్పుల నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి, వాటర్లో సాల్ట్ అయిందా లేదా అని. చూసిన తర్వాత నాకైతే సరిపోయిందండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను. సో 3 విజిల్స్ అయిన తర్వాత నేను చూస్తున్నానండి ఇప్పుడు. సో పుదీనా పులావ్ రెడీ. బాగా వేడివేడిగా ఉందండి, చూడండి పొడి పొడిగా
చాలా బాగా స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఓపెన్ చేస్తూనే. సో మీరు కూడా నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి పెట్టానండి ఇది నేను ఈరోజు. ఆనియన్ పచ్చడి అలాగే పెరుగు పచ్చడితోనే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో బాగా వేడిగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చూసారా వేడిగా ఉంది, బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మసాలా కూడా నేను ఎక్కువ ఎక్కడ యాడ్ చేయలేదు, సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.